నమస్కారం. ముందుగా ముఖ్యాంశాలు. సెల్ ఫోన్స్ హఠాత్తుగా మాయం, భయంతో ప్రజలు. ఇదేమైనా గుర్తు తెలియని వ్యక్తుల పనా లేకుంటే కావాలనే చేశారా? రంగంలోకి దిగిన పోలీసులు, తలలు పట్టుకున్నారు ఓనర్లు. ఏంది రోబోటు సినిమాల యాంకరమ్మ చెప్పినట్టు చెప్తుంది అని అనుకుంటుర్రా? ఆ సినిమాలంటే పక్షిరాజు ఉంటాడు, ఫోన్లు మాయం చేస్తాడు. కానీ మన సుట్టే ఉండొచ్చుడు అస్సలు మాయగాళ్ళు. చూసిండ్రు కదా, తీరొక్క కంపెనీ స్మార్ట్ ఫోన్లున్నాయి. ముచ్చట అర్థమయ్యే ఉంటది కొట్టేసిన ఫోన్లని. ఈ గ్యాంగ్ పనితనమే. 8 మంది పోరగాళ్ళు కలిసి పట్నం పబ్లిక్ తానా ఫోన్లకు సూటి పెట్టిండ్రు ముద్దుగా. కానీ బస్సులో పోతుంటే గుంజినే కాదు, చేతులలో ఫోన్లు పట్టుకొని తొవ్వపొంట నడుచుకుంటూ పోతారు కదా, వాళ్ళ తాన కొట్టేస్తున్నారు. ఈ 2-3 కలిసి దగ్గరికి పోయి, సార్ సార్ ఒక్క ఫోన్ చేసుకుంటా సార్, నా ఫోన్లో బ్యాలెన్స్ లేదు అని అడుగుతారు ముద్దుగా. ఫోన్ మాట్లాడుతున్నట్టు యాక్ట్ చేసి ఇంకో దోస్తుగాడు బండేసుకొని రాగానే ఎక్కి పరారైతున్నారు. కొట్టేసిన ఫోన్లు జగదీష్ మార్కెట్ కు తీసుకొచ్చి అమ్ముకుంటున్నారట. నిన్న రోడ్ల మీద పోలీసోళ్ళు బండి చెకింగ్ చేస్తుంటే ఈ పోరగాండ్లు దొరికిర్రు. ఈ ఎంక్వైరీ చేస్తే ఫోన్ల దొంగతనం ముచ్చట బయటపడ్డది. 34 ఫోన్లు దొరకబట్టిండ్రు. గిట్లనే ముక్కు ముఖం తెలివనోడు వచ్చి ఫోన్ అడిగితే పాపమని ఇచ్చిండ్రా అంటే అంతే, ఇక జర పైలముండ్రి.